హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు స్టోరీ వచ్చేసి అమ్మ ముఖ్యమా ఆస్తి ముఖ్యమా, కుటుంబంలో అమ్మ పాత్ర ప్రాముఖ్యత ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. ఒక గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబం నివసించేది. తల్లిదండ్రులకు ముగ్గురు కొడుకులు మరియు ఒక కూతురు ఉన్నారు. తల్లిదండ్రులు వారిని ఉన్న దాంట్లో ప్రేమగానే చూసుకునేవారు. కానీ మధ్య కొడుకు గురించి కొంచెం కంగారుగా ఉండేవారు. పెద్ద కొడుకు చదువుకొని డాక్టర్ అయ్యాడు. అలాగే చిన్న కొడుకు కూడా చదువుకొని ఇంజనీరింగ్ అయ్యాడు. కానీ అతని మధ్య కొడుకు పూర్తి జులాయిగా తిరిగేవాడు. ఇప్పుడు అతని ఇద్దరు కొడుకులు డాక్టర్ మరియు ఇంజనీరింగ్ వివాహం చేసుకున్నారు. మరియు కొన్ని నెలల తర్వాత కుమార్తెకు కూడా మంచి కుటుంబం చూసి వివాహం చేశారు. ఇక మధ్య కొడుకు పూర్తిగా నిరక్షరాస్యుడు కావడంతో ఇంకా బ్రహ్మచారిగానే ఉండి ఎక్కడో ఒకచోట చిరు ఉద్యోగిగా పనిచేసేవాడు. పెళ్ళికి ఆడపిల్ల దొరక్క తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. ఎప్పుడైనా కూతురు ఇంటికి వచ్చినప్పుడు ఆమె తన డాక్టర్ మరియు ఇంజనీరింగ్ సోదరులతో కలిసేది. కానీ ఆమె తన మధ్య సోదరుడిని చాలా అరుదుగా కలుసుకుంటూ ఉండేది. ఎందుకంటే అతను ఆమెకు ఎక్కువ డబ్బు ఇవ్వలేకపోయేవాడు. అయినప్పటికీ అతను తన సోదరిని పట్ల చాలా ప్రేమగా చూసుకునేవాడు. కాలం గడుస్తుండగా వారి తండ్రి మధ్య కుమారుడి పెళ్ళి చేయకుండానే అనారోగ్యంతో మరణించాడు. ఆస్తుల విభజన గురించి ఎవరైనా మాట్లాడుతారేమోనని అతని తల్లి భావించి మధ్య కొడుకుని తన ఊరికే చెందిన ఒక సాధారణ అమ్మాయితో పెళ్లి చేసింది. పెళ్ళి జరిగిన వెంటనే అతను చాలా మారాడు. కష్టపడి పని చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు తనని కలవడానికి స్నేహితులు వచ్చినా బాధ్యతగా సమాధానం చెప్పేవాడు. ఇంతకు ముందు నేను ఎలాగైనా ఒంటరిగా ఉన్నాను, కానీ ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటున్నాను కాబట్టి నా సొంత కుటుంబం ఉంది. నా భార్య కోసం కూడా సంపాదించాలి మరియు రేపు వచ్చే పిల్లల కోసం ఏదైనా ఆస్తి సంపాదించాలి అని నేరుగా తన పని వెళ్ళేవాడు. ఇప్పుడు అతని తక్కిన ఇద్దరు సోదరులు ఆస్తి విభజన గురించి ప్రస్తావన వారి అమ్మ ముందు ఉంచారు. జులాయిగా తిరిగేవాడికి ఆస్తి ఇచ్చినా ఫలితం ఉండదు కాబట్టి నీ ఆస్తి మా ఇద్దరికే సొంతమన్నారు. తల్లి గట్టిగా నిరాకరించినప్పటికీ అన్నదమ్ములు ఇద్దరు విభజన తేదీని ఫిక్స్ చేసుకున్నారు మరియు వారు సోదరిని కూడా పిలిచారు. మరియు ఈరోజు మనమందరం మన ఇల్లు మరియు భూమిని వాటా వేస్తున్నాము కాబట్టి ఈరోజు పనికి వెళ్ళవద్దని వారి మధ్య సోదరుడితో చెప్పారు. అందరూ ఇంటికి అనుకున్న తేదీన చేరుకున్నారు. అప్పుడు మధ్య సోదరుడు, మీరు ఆస్తి విభజన ప్రక్రియ కానివ్వండి, నాకు ఆస్తి వివరాల గురించి పెద్దగా తెలియదు. మీరు ఏమి ఇవ్వాలనుకుంటే
అది నాకు ఇవ్వండి. నేను సాయంత్రం వచ్చి దానిపైన నా బొటనవేలు ముద్ర వేస్తాను అన్నాడు. అప్పుడు అతని సోదరి హేళనగా, చదువుకోలేనివాడా, ఆస్తి విషయం, భూమి విషయం గురించి ముఖాముఖి కూర్చోవడం ద్వారానే పంచుకోవడం జరుగుతుంది. అప్పుడు అతని అన్నలు ఇద్దరు కూడా అతన్ని హేళనగా, ఎప్పటికీ నువ్వు బొటనవేలుకే సొంతం అని మాట్లాడుతారు. అప్పుడు అతని తల్లి అతనితో ఇలా చెప్పింది, ఈరోజు పనికి వెళ్ళవద్దు, ఆస్తి పంపిణీ నీ ముందే జరుగుతుంది. అదే సమయంలో లాయర్ కూడా వచ్చి, మీకు 10 బిఘాల భూమి ఉంది మరియు ఇల్లు కూడా ఉంది. ఇప్పుడు ఎవరికి ఎంత కావాలో, ఎంత ఆస్తి పంచాలో చెప్పండి. నేను దానికి అనుగుణంగా విభజన పత్రాలు సిద్ధం చేస్తాను అని లాయర్ అన్నాడు. అదే సమయంలో మధ్య కుమారుడు భూమిని నా ఇద్దరు సోదరుల పేరు మీద రాసి, మా ఇంటిని నా ప్రియమైన సోదరి పేరు రాయండి అని అన్నాడు. అప్పుడు ఆమె సోదరి, ఇంతకు నువ్వు ఏం తీసుకుంటావు అని అడిగితే, అమ్మ నా వాటాలో ఉంది కదా అని అంటాడు. ఆపై తన భార్య వైపు చూసి, నేనేమైనా తప్పు చెప్పానా అని అడిగాడు. అప్పుడు అతని భార్య అత్తగారిని కౌగిలించుకొని, తన తల్లి కంటే పెద్ద ఆస్తి ఏదీ ఉండదు అంది. అదే సమయంలో కొడుకు కూడా తన తల్లిని కౌగిలించుకుంటాడు. అప్పుడు సోదరి తన సోదరుడితో, నన్ను క్షమించండి అన్నయ్య, మీకు చదువు లేదని అవహేళనగా చూసేదాన్ని, కానీ నువ్వు మా అందరికంటే గొప్పవాడివి అని ఏడుస్తుంది. అప్పుడు తక్కిన సోదరులు కూడా, మేము నిన్ను అర్థం చేసుకోలేకపోయాము, క్షమించు అన్నారు. అప్పుడు మధ్య కుమారుడు, ఆస్తి పంపకాలు చేయకపోతే మనము బ్రతకలేమా? ఎందుకు ఎప్పటిలాగా అందరం కలిసి ఉండలేమా? నాన్నగారు ఉన్నప్పుడు ఎప్పుడు అదే కోరుకునేవారు. అందరూ కలిసి ఉన్నప్పుడే కుటుంబం అంటారు. ఇంట్లో కలిసి ఉన్నప్పుడే ఆ కుటుంబం కలిసి ఉంటుంది. కాబట్టి నాకు అమ్మని ఇవ్వండి చాలు అన్నాడు. ఆ మాటలకి తక్కిన ఇద్దరు కొడుకులు సిగ్గుతో తల దించుకున్నారు. ఆస్తి పేపర్లు చించేశారు. ఆ రోజు తర్వాత వారి కుటుంబం మొత్తం కలిసి సంతోషంగా జీవించడం ప్రారంభించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.